ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీమద్భగవద్గీత అథ పంచమోధ్యాయః కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుతున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసము కర్మయోగము అని ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మయోగ సాధనము సుగమమనుట శ్రేష్టమైనది. జ్ఞేయస్స నిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహో అర్జున, ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా తెలుసుకొనవలెను. ఏలననగా రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి విముక్తుడగును. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్య కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితుడు ఆ విధముగా పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను చక్కగా అనుష్ఠించిన వాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందగలడు. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులు కూడా పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టం. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. మనస్సును వశమునందుకుని వాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించకున్నను ఆ కర్మలు వానిని అంటవు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణాన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచూ వినుచూ స్పృశించుచూ ఆఘ్రాణించుచూ
భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరుచుచూ మూయుచూ ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తించుచున్నవనియు తానేమియూ చేయుటలేదనియు భావించును. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాటేన పద్మపత్రమివాంభస. కర్మలన్నింటినీ భగవదర్పణము గావించి ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించు వానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటజాలవు. కాయేన మనసా బుద్ధ్యా కైవలేరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాసక్తి రహితులై కేవలము ఇంద్రియములు మనస్సు బుద్ధి శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరించురు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి కర్మలకు బద్ధుడగును. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కార్యం. అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపకయే ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమును స్థితుడై ఆనందమును అనుభవించును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వారి కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును, అనగా గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచుండును. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాప కర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానము చే జ్ఞానము కప్పబడి ఉండటం వలన ప్రాణులు మోహితులవుచుందురు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. వారి అజ్ఞానము అనగా ప్రాణుల యొక్క అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపచేయును. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావములో స్థితులై తత్పరాయణులై పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకే చ పండితాః సమదర్శినః.
జ్ఞానులు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు ఏనుగు కుక్క మొదలగు వాని యందును, చండాలుని యందును సమదృష్టినే కలిగి యందురు. ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. సర్వత్రా సమభావ స్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు, అనగా ప్రాపంచక విషయాతీత స్థితికి చేరుదురు. సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు, సముడు, సమభావ స్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మయందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మ విబ్రహ్మణి స్థితః. ప్రియ లాభములకు పొంగిపోని వాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోని వాడును, స్థిరమైన బుద్ధి కలవాడును, మోహ వివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరమాత్మ పరబ్రహ్మ స్వరూపము యందు సదా ఏకీభావ స్థితి యందుండును. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్ సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ప్రాపంచక విషయముల యందు అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన ఆత్మానందమును పొందును. పిదప అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగమునందు అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవించు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములకు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే, ఆద్యంతములు గలవి అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాజాలడు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఈ శరీరమును విడువక ముందే అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి, యోగి. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తి సాధించిన వారు, సర్వ ప్రాణుల హితమును కోరువారును, నిశ్చల స్థితిలో మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసిన వారు అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం
వర్తతే విదితాత్మనా. కామక్రోధరహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. ఇవాళ వర్షం పడేలా ఉంది కదమ్మా, అందుకే ఆగాను. అంతా సరే ఇక్కడే బయట. రేపు వేస్తాను. వర్షం ఏంటో తేలిపోయింది అనుకో, లేకపోతే మధ్యలో వచ్చినదే ఇబ్బంది అనుకో. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యస్సదా ముక్త ఏవ సః. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసికము యందు ప్రవర్తించుతున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధనము వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛాభయక్రోధరహితుడై సదా ముక్తుడవుతుండు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళుడు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్తత్వమును ఎరిగిన భక్తునకు పరమ శాంతి లభించును. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయః. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిసృతా. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిసృతం. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. హరి ఓం తత్సత్. యదక్షరభ్రష్టం మాత్ర హినంజద్భవే తత్సర్వం క్షమ్యతాదేవ నారాయణ నమోస్తుతే కాయేన వాచాం సేంద్రియా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సమర్పయామి. నారాయణాయ సమర్పయామి. ధర్మస్య జయోస్తు.
అధర్మస్య నాశోస్తు ప్రాణస్య సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకా సంస్థా సుఖినో భవంతు అస్మిన్ దేశే గోబ్రాహ్మణ సమృద్ధిరస్తు సమస్త దుస్సంకట వినాశనమస్తు సర్వే జనా సుఖినో భూత్వా సుఖినో భవంతు స్వస్తి.